ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను గూర్చి ఈ నిన్నటి వరకు భాగంలో చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఒక ముఖ్యమైన ప్రవచన వాక్య నెరవేర్పును చూడబోతున్నాం. హోషేయ పుస్తకం 12వ అధ్యాయం 1వ వచనములో, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్ల అబద్ధమాడుచూ బలాత్కారము చేయుచున్నాడు, జనులు అశూరీయులతో సంధి చేసెదరు. సంధి చేయబడుట అనే ప్రవచన నెరవేర్పునే మనం చూడబోతున్నాం. ఏంటంటే 2020లోనే అబ్రహాం అకార్డ్ అని చెప్పబడేటువంటి అబ్రహాం నిబంధన అని చెప్పి ఒక నిబంధన ఏర్పరచబడింది. ఈ నిబంధన ఎవరెవరి మధ్య అనేది నేను చెప్తాను. ఇస్రాయేల్కి, యుఏకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారికి, ఐక్య ఎమిరేట్స్ వారి మధ్య ఏర్పడింది. ఈ నిబంధనకు వారు పెట్టిన పేరే అబ్రహాం అకార్డ్, అబ్రహాం నిబంధనే అది. ఇద్దరికిని ఇస్మాయిలీలకు, ఇశ్రాయేలీలకు జనకునిగా ఉన్న అబ్రహాము అనేటువంటి ఆధారముతోనే ఇది తీసుకుని రాబడింది. దీని వెనుక ఎన్నో చారిత్రాత్మక విభేదాలున్నాయి. అయినాగాని వారు దానికి ఆ పేరును పెట్టారు. వాక్యానుసారంగా హోషేయ 12:1లో జనులు అశూరీయులతో సంధి చేసెదరు అని ఉంది. ఈ అసిరియా అనేటువంటిది ఎక్కడ ఉంది అని అడిగినట్లయితే, ఒక కాలఘట్టములో ఇరాక్ యొక్క మరొక భాగము, అంటే ఇరాకు 2 నదులకు స్వాధీనమైన స్థలమని చెప్తారు, యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్. యూఫ్రటీస్ నది వైపునే మనం కాన్సంట్రేట్ చేస్తుంటాం. అక్కడే ఆదాము కార్యాలని వెలువడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ టైగ్రిస్ ఆవలనున్నవారే అశూరీయులు అని మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రాంతము లేక పరిపాలన అనేటువంటిది మొత్తముగా ఇటుప్రక్క ఉండింది. అందులో ఒక ముఖ్యమైన ఒక రాజే సెన్హెరీబు. ఈ సెన్హెరీబు యెరూషలేం వరకు కూడా వచ్చాడు అని చెప్పి చూస్తున్నాం యెహెజ్కేలు కాలంలో. సో ఈ విధంగా ప్రాతినిధ్యం కలిగిన అసిరియా, అందులో ఒక భాగమే ఇప్పుడు ఈ యుఏఈ వస్తుంది. అక్కడి నుండి ప్రారంభమై ఇశ్రాయేలు ఉన్న చారిత్రాత్మక స్థలము వరకును ఈ యుఏఈ అంతర్భాగమై ఉంది. సో ఇప్పుడు అశూరీయులతో నిబంధన చేయడమనే వాక్యము ప్రకారంగా చూసినట్లయితే, ఇప్పుడు ఇశ్రాయేల్ యుఏఈతో నిబంధన చేస్తుంది. యుఏఈ అంటే 7 దేశాల కలయిక. సో వీరితో చేసి ఉన్నారు. ఈ అరబ్ దేశాలు 22 ఉన్నాయి. ఇది ట్రంప్ కాలంలో ఏర్పరచబడింది. అమెరికా యొక్క మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఉన్న కాలంలో ఏర్పరచబడింది. ఇప్పుడు దానికైన విశేషం ఏంటంటే, మరి కొంతకాలం క్రితము ఈ నిబంధన యొక్క నెరవేర్పుగా మొదటి ఫ్రీ ట్రేడ్ లేక వారి మధ్య ఎటువంటి చిక్కులు లేకుండా లావాదేవీలు ఆరంభమయ్యాయి. ఫస్ట్ ట్రేడ్ ఆరంభమైంది. ఇది ఎంతో గొప్పదైన చారిత్రాత్మక ఘటన. ఎందుకని అడిగినట్లయితే, అబ్రహాము, ఇస్సాకు ఆ కాలంలో ఏర్పడినటువంటి నిబంధన. ఇందులో సిరియా దేశస్థుడైన లాబాను వచ్చి యాకోబుతో నిబంధన ఏర్పరచుకుంటున్నాడు. బెయర్షెబాలో అది జరుగుతుంది. ఈ బెయర్షెబాలో 3 ముఖ్యమైన నిబంధనలు జరుగుతాయి. అబ్రహాముకి జరుగుతుంది, ఇస్సాకుకి జరుగుతుంది, యాకోబుకి జరుగుతుంది. ఈ యాకోబుతో జరిగించిన వారు సిరియా వారు, అసిరియా అనేది వేరే. సో ఇప్పుడు ఇందులో గమనిస్తే మరలా అశూరీయులు, యుఏఈ వారు వచ్చి నిబంధన చేసి ఉన్నారు. హోషేయ 12:1 మన కంటికి ముందుగా 100% నెరవేరి ఉంది. క్రితము ఇదే హోషేయ 12:1లో ఐగుప్తునకు తైలము పంపించెదరు అనే ప్రవచనము నెరవేర్చబడి, గత సంవత్సరములో లివియతాన్ అని చెప్పబడేటువంటి ఆ ప్లాన్ ప్రకారము వారికే ఆ తైలము పంపించబడింది ఇశ్రాయేలు నుండి ఐగుప్తునకు. ఇప్పుడు అదే హోషేయ 12:1లో మరొక భాగము అశూరీయులతో నిబంధన ఏర్పాటు చేయబడి ఉన్నది. ఫ్రీ ట్రేడ్ ఆరంభమైంది. దేవుడు చెప్పిన ప్రవచన వాక్యములు నెరవేర్పు కాలఘట్టములో మనమున్నాం. మనము మరొక భాగంలోనికి వెళ్దాం. నోకియా కంపెనీ సీఈఓ పెక్కా లెన్మార్క్ అని చెప్పబడే ఇతడు ఒక అతి ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, రాబోయే 2030 నుండి స్మార్ట్ ఫోన్లకు అవసరం ఉండదు. 6G అనేటువంటి ఒక ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనం 5Gలో ఉన్నాము, 4G ఉంది, ఇంకా 5Gలోకి వెళుతున్నాం. ఇప్పుడు మనము 2G కాలం నుండే మనం చూస్తున్నాము. తర్వాత టెక్నాలజీ 6G వస్తుంది. ఈ 6G టెక్నాలజీ వచ్చేప్పుడు మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఉండదు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 2G టెక్నాలజీ, 3G టెక్నాలజీ రాకముందు మనకి ఈ బటన్ ఫోనే మనకి చాలినంతగా ఉండింది. అయితే 4G, 5G వచ్చినప్పుడు బటన్ ఫోన్ యూజ్ చేయడం కుదరదు. ఆ కాన్ఫిగరేషన్కి ఇది కుదరదు. సో ఖచ్చితంగా మీరు వచ్చి 4G గాని 5G గాని యూజ్ చేయాలంటే మీకు స్మార్ట్ ఫోన్ కావాలి. అదే మాదిరిగా ఒక లెవెల్కి పైన 6G టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ ఫోన్ మీరు యూజ్ చేయలేరు. దీనికి బదులుగా మరి ఏది ఉపయోగిస్తారు? టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ యొక్క స్పీడ్ కూడా మీకు ఇంక్రీస్ అవుతూ ఉండగా మీకు ఫోన్ యొక్క కాన్ఫిగరేషన్ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. అప్పుడు తర్వాత ఎటువంటిది టెక్నాలజీ వస్తుంది, బటన్ ఫోన్ దాటి స్మార్ట్ ఫోన్ దాటి తర్వాత ఏమి రాబోతుంది అని చెప్పి అడిగినట్లయితే, మన శరీరంలోనే ఇంప్లాంట్ చేసేటువంటి ఒక అతి ముఖ్యమైన టెక్నాలజీ రాబోతుంది. క్రితమే బీబీసీలో దీని గూర్చిన ఒక
న్యూస్ రిలీజ్ చేశారు. ఒక కార్యక్రమంలో అందులో ఏం చెప్తున్నారంటే, చిప్ని చేతిలో అమర్చుకుని తీగలన్నీ కూడా మరి లోనే ఇంప్లాంట్ చేసుకోవచ్చు. అటు తర్వాత స్పీకర్ కూడా చేతిలో అమర్చబడి ఉంటది. మీరు చెయ్యి పెడితేనే చాలు మీరు మాట్లాడొచ్చు. మీకు స్మార్ట్ ఫోన్ అవసరముండదు. ఇటువంటి ఒక టెక్నాలజీ 2-3 సంవత్సరాలకు ముందే టెస్ట్ చేసి చూడబడింది. ఇప్పుడు ఆ టెక్నాలజీ యొక్క ఉన్నత దశకు వస్తున్నాం. దాని ప్రకారం ఏం జరుగుతుందని అడిగినట్లయితే, ఫోనే లేకుండా వట్టి ఆ సిమ్ కార్డ్ అని చెప్పేటువంటి ఆ చిప్ని మీ శరీరంలో ఇంప్లాంట్ చేసి మిమ్మల్నే వారు ఒక ఫోన్గా మారుస్తారు. ఇప్పుడు ఎలాగ ఫోన్ ట్రాక్ చేయబడుతుందో మీరు ట్రాక్ చేయబడతారు. ఎలాగైతే మీ ఫోన్ అన్నిటికీ యూస్ అవుతుందో ఆ విధంగా మీరు యూస్ అవుతారు. ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, మీరే అన్నిటిగా మారిపోతారు. సరేనా? ఇప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత గమనించండి, మీ యొక్క ఫోన్లో వచ్చే మెసేజ్ వస్తున్నప్పుడు మీ యొక్క ఫోన్లో వచ్చే వాట్సాప్ మెసేజెస్ గాని అవి హ్యాక్ చేయబడుతున్నట్టు అదేవిధంగా మీరు కూడా హ్యాక్ చేయబడతారు, వాచ్ చేయబడతారు. మిమ్మల్ని వాచ్ చేయడానికి మొదలు పెడతారు. ఎంతో దూరంలో లేదు, వచ్చింది టెక్నాలజీ. అది ఇంకా విస్తృతంగా మారలేదు. 2030లోగా వస్తుందని నోకియా యొక్క సీఈఓ చెప్తున్నాడు. మేబీ మీకు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ముగించడానికి, ఈ టెస్టింగ్ అంతా ముగించడానికి 5 సంవత్సరాలు సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత అందరూ వారి ఏ ఫోన్ వెదకకుండా ఒక రింగ్ వస్తుంది, అట్లే ఆన్ చేయొచ్చు, ఒక క్లిక్తో ఆన్ చేయొచ్చు. అటువంటి టెక్నాలజీ వస్తుంది. మన కంటికి ముందుగా మనము ఒక ఉపకరణంగా మారుతున్నాం, నిఘా వేయబడేవారిగా మారతాం. మనల్ని హ్యాక్ చేసేటువంటి కార్యములు ఎంతో శీఘ్రంగా మన కంటికి ముందు వస్తుంది. దీనితో చేర్చి మరొక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటదని అడిగినట్లయితే, ఒక ఆధారము లేని సమాచారం, అఫీషియల్గా లేదు, అయితే అదిప్పుడు చెప్పబడుతుంది. 2025 నుండి ఒకవేళ మలేషియాలో ఈ చిప్ అమర్చే ప్రణాళిక ఆరంభించాలని అనేటువంటి ఒక ప్రచారమవుతున్న సమాచారం వాట్సాప్లో వెళ్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది మనకి తెలీదు. అంతటను మనము ఒక పుకారని చెప్పుకోవచ్చు. 2025 నుండి మీలో ఇంప్లాంట్ చేయగలిగినది చిప్ ఇంప్లాంట్ చేసేటువంటి ఒక కార్యము. ఇది వచ్చి ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయి ఉండొచ్చు, మీ ఈ పాస్పోర్ట్ అయి ఉండొచ్చు, మీ యొక్క ఐడి కార్డ్. మలేషియాలో వారు మై కార్డ్ అని చెప్తుంటారు. ఆ మై కార్డు కూడా వారికి చిప్గా మారే అవకాశం ఉంది. ఇది చెప్పేప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చేది, ఈ యొక్క ఐడి కార్డ్ అనే సిస్టమ్, చిప్ పెట్టిన సిస్టమ్ ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేసి చెక్ చేయబడిన దేశం ఏదని అడిగితే మలేషియానే. పైలట్ మెథడ్ అని చెప్తారు. ఇప్పుడు మరలా ఇటువంటి బయోచిప్ ఇంప్లాంట్ చేయడానికి సిటిజన్స్కి ప్రవేశపెట్టేటువంటి ఆ ఒక టెక్నాలజీ 2025లో మేబీ రావచ్చు అని వ్యాపకముగా వాట్సాప్లో సమాచారం వస్తుంది. మన కంటికి ముందుగా లేఖనాల్లో చెప్పబడిన అన్ని కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి. కుడి చేతికి నొసటికైన ముద్రలు తయారవుతున్నాయి. ఒక ప్రక్క మన శరీరమైనది శాటిలైట్తో కనెక్ట్ చేయబడుతుంది, మరొక ప్రక్క చివరి కాలపు అక్రమములు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి, ద్వారమునొద్దనున్న దేవుడు ఎప్పుడూ కాచుకునున్నాడు. ఆయన ఎదురుచూపు తన యొక్క వధువు పరిశుద్ధము కావడమే, సిద్ధపడుటకే. ఆ సిద్ధపటు వెనుక దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.